ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. నమస్కారం. ఒకనాడు అగ్రవర్ణాలుగా కళకళలాడే ఉమ్మడి కుటుంబాలతో సనాతన ధర్మపాలనతో జాతికే తలమానికంగా వెలిగిన మన బ్రాహ్మణ వ్యవస్థ చిన్నాభిన్నం అవడానికి 1,00,000 కారణాలున్నాయండి. మొదటిది మన వేషభాషల్ని, సనాతన సంప్రదాయ ఆచారాల్ని కించపరుస్తూ పరిహాసాస్పదంగా చిత్రించడమే కాదు, కులాంతర, మతాంతర, చివరికి దేశాంతర వివాహాల్లో కూడా బ్రాహ్మణులను ప్రధాన పాత్రలను చేయడంతో పాటుగా కక్కుర్తిగా మాంసాహారం తినే వెకిలి పాత్రలుగా సృష్టిస్తూ మనల్ని అధపాతాడానికి తొక్కి మన పరుగును సొమ్ము చేసుకుంటున్న సినిమాలు ప్రధాన కారణం. రెండోది ఏమిటంటే స్వయంకృతం. తల్లి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్దల అదుపాజ్ఞం లేవు, గారాబం ఎక్కువైంది. సెల్ ఫోన్లు, సోషల్ మీడియా సహకారాలతో పెరుగుతున్న మన పిల్లలకి తాగుడు, జూదం, మాదక ద్రవ్యాల వాడకం ఇవన్నీ అలవాటు అవడమే కాదు, దుష్ట సాంగత్యం కూడా తోడై సదాచారం అంటేనే తెలియక మాంసం తింటే మాత్రం తప్పేమిటి అంటున్నారు. మన ఆచారాలని ఇతరులు మూఢనమ్మకాలుగా అవహేళన చేయడమే కాదు, క్రమేపీ మనం కూడా అలసత్వం వహించడంతో అవి అవశేషాలు అయ్యాయి. ఫలితం ప్రస్తుతం పేరుకే ఉపనయనాలు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అంతే తప్ప ఉపనయనం అయ్యాక సంధ్యావందనం చేసేవాళ్ళేరి, అసలు దాని విలువే తెలియదు. తెలిసినా చెప్పే తీరిక పెద్దలకి, వినే ఓపిక నేటి తరానికి లేదు. పెళ్లిళ్ళు అంతే, దంపతుల చేత ధర్మేచ, అర్థేచ, కామేచ అంటూ చేయించే ప్రమాణాల మంత్రాలు చెప్పించే పురోహితుడి కంటే కూడా హంగు, ఆర్భాటం, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకే మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫలితంగా పెళ్ళనే 100 ఏళ్ల పంట కాస్త 3 నాళ్ల ముచ్చటైపోయి ఫోటోలు, వీడియోలు మాత్రం మిగులుతున్నాయి కానీ సంసారాలు కాదు. ఇక పెళ్ళయ్యాక సర్దుబాటు అలవాటు లేని జంటల ఆవగింజంత అభిప్రాయాలు కూడా ఇతరుల అనవసర జోక్యంతో క్షణాల్లో సోషల్ మీడియా దాకా వెళ్ళిపోతున్నాయి. ఇంకా సర్ది చెప్పాల్సిన పెద్దలు కూడా ఆధిపత్య ధోరణితో కోర్టులకు ఎక్కడంతో విడాకులు ఎక్కువై మధ్యలో అభం శుభం తెలియని పసిపిల్లలు నలిగిపోతున్నారు. అన్నిటికంటే కూడా మన నెత్తిన పడిన పెద్ద ఉత్పాతం ఏమిటంటే, కొన్ని దుష్టశక్తులు మన జాతిని వర్ణసంకరం చేయాలనే లక్ష్యంతో కల్పించిన ఆకర్షణల భ్రమల వల్ల చిక్కుకుని మన పిల్లలు చేసుకుంటున్న కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, దేశాంతర వివాహాలు ఇవి మన బ్రాహ్మణ వ్యవస్థని దెబ్బతీస్తున్నాయి. ఇంకా సాఫ్ట్వేర్ని మించిన సంపాదన ఉన్న గారాబంగా పెరిగిన ఆడపిల్ల మడి తడితో కష్టపడకూడదు అనుకునే ఆడపిల్ల తల్లిదండ్రులు, అబ్బాయి వ్యక్తిత్వం కంటే కూడా ఆకర్షణలకి, హోదాకి, స్థాయికి విలువిచ్చే ఆడపిల్లల ఆలోచన ధోరణి వల్ల వయసు ముదిరిపోతున్న పురోహిత యువతకి పెళ్లిళ్ళు కాకపోవడం ఇంకో సమస్య. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? స్వయంగా పరధర్మ పాలన కంటే స్వధర్మం ఎంత గొప్పదో వివరించారు. అందుకే ఇప్పటికైనా మనం మేలుకొని మన బ్రాహ్మణ వ్యవస్థ ఎంత సనాతనమైందో, మన కట్టుబాట్లు ఎంత విలువైనవో ఓపికతో పెద్దలు కాస్త పూనుకుని మన పిల్లలకి చెప్పాలి. తద్వారా తర్వాత తరానికి వారసత్వంగా సంక్రమిస్తాయి. సనాతనం అంటే పురాతనం కాదండి, శాశ్వతమైన ధర్మం అని మనందరం గుర్తిస్తే వివాహాలు విచ్ఛిన్నమో, కుటుంబాల్లోని పెద్దలు, పిల్లలు ఒంటర్లుగాని మిగలరు. సనాతనమే ఎప్పుడు సనూతనమే.